ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పాలన సాగిస్తున్నదెవరు? ప్రభుత్వ అధికారుల సాయంతో ప్రజాప్రతినిధులా లేక జన్మభూమి కమిటీ సభ్యులా? ఏపీలో జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిందే వేదమనే ఆరోపణలు సర్వత్రా ఎందుకు వినిపిస్తున్నాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారిపోయిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పటిష్టంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ ఈ కమిటీలకు దాసోహమైందని బాధితులు వాపోతున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీలదే పెత్తనం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన జన్మభూమి కమిటీల నిర్ణయాలు ప్రభుత్వ పథకాల అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయనడానికి తూర్పుగోదావరి జిల్లా కాపవరానికి చెందిన ఈ బాధితుల గోడే నిదర్శనం. అంబేద్కర్ బొమ్మను పొడిపించారండి. పొడిపించామన్నందుకు నా పింఛను తీసేశారండి. 2007 సంవత్సరం కానించి నా పింఛను వస్తుందండి. ఈ సంవత్సరం 16 నెలల నుంచి నాకు పింఛను రావటం లేదు. నాకు ఆధారం లేదు. 2 ఆడపిల్లలు బతికి ఆధారం లేదు. నాకు 78 సంవత్సరాలు జరుగుతుందండి. బతికి ఆధారం లేదు. నాకు ఎలా బతకాలని చంద్రడితే కళ్ళు ఆపడతలేదు. నేను రాజశేఖర రెడ్డి అభిమాని మూలనండి నాది దాంట్లో పింఛను తీసేశారండి. నాకు అప్పటి నుంచి వస్తలేదండి. తీసేసి 2 సంవత్సరాలు సుమారు అవుతుందండి. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి ఇలా తీసేశారండి. అలా వ్యతిరేకంగా నేను రాజశేఖర రెడ్డి ఓటేసిన మూలనండి. రుణం మంజూరు కావాలన్నా, పింఛనుకు అర్హత సాధించాలన్నా ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికైన క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం పొందాల్సిందే. అధికారులు కూడా జన్మభూమి కమిటీల్లోని తెలుగుదేశం కార్యకర్తలు సిఫారసు చేసిన వ్యక్తులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బాధితులు నేరుగా సంప్రదించి తమకు అన్యాయం జరిగిందని చెప్పినా పట్టించుకోని పరిస్థితి. పింఛని రానెత్తలేదండి. మాకు అప్పుడే 2-3 సంవత్సరాలు మట్టండి రానెత్తలేదండి. ఎన్నిసార్లు వచ్చినా ఆఫ్ చేస్తున్నాడండి. మాకు అడ్డం పెట్టేస్తున్నాడండి. ఇక్కడ ఎవడెత్తాడో వెళ్ళండి. పింఛని 2 సంవత్సరాల నుంచి సుమారు నుంచి ఎత్తలేదండి. మాకు అది ఇవ్వకపోతండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన గడిచినండి అప్పుడు తీసేసారండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నాళ్ళు ఇచ్చారండి. అంటే ఇప్పుడు పార్టీ గురించి పిలుగు మీద లాగేశారండి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. వైఎస్ఆర్ అభిమానులమని ఎవరైనా గట్టిగా చెప్పుకుంటే చాలు పథకాలకు అర్హులు కారని జన్మభూమి కమిటీలు కళ్లు మూసుకుని తీర్మానించేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం కాపవరం గ్రామంలో జన్మభూమి కమిటీల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. కేవలం వైఎస్ఆర్ అభిమానులమనే కారణంగా తమకు పింఛన్ 2.5 ఏళ్లుగా నిలిపేశారంటూ 9 మంది బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు జన్మభూమి కమిటీ వద్దకు, స్థానిక ఎంపీడీఓ వద్దకు వెళ్లినా పింఛన్ రావడం లేదని, గట్టిగా అడిగితే బూతులు తిడుతున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి అండగా నిలిచారు మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరసింహ శాస్త్రి. స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో 94లో నగ్గిన దగ్గర నుంచి కూడా సాధారణ జీపు మహీంద్రా జీపులో తిరిగిన ఎమ్మెల్యే గారు ఇవాళ బెంచ్ కార్లో తిరిగే పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని అదని ఇదని చెప్పి ఎన్నో ఆర్భాటాలకు ముందుకు పోతున్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో కనీసం ఒక పెన్షను, ఒక రేషన్ కార్డు కూడా ఇవాళ నోచుకోవాలని దిక్కులేని పరిస్థితిలో మన తెలుగు ప్రజలు అట్టడుగు స్థాయిని పడి చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతవరకు సజావుగా వచ్చిన పింఛన్ను తొలగించడంతో కాపవరం గ్రామంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి గ్రీవెన్స్ సెల్కు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం కనిపించలేదని బాధపడుతున్నారు. దీంతో గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రతినిధి నరసింహశాస్త్రి సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు పింఛన్లకు అర్హులేనంటూ మండల లీగల్ సెల్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసినా స్థానిక అధికారుల వద్ద నుండి స్పందన లేకుండా పోయింది. ఈ సమస్య గురించి జన చైతన్య యాత్రలో ఉండగా కూడా ఈ తొమ్మండుగురు వెళ్ళి అడగడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇమ్మీడియట్లీ ఇచ్చేయమని చెప్పగా అదే ఎమ్మెల్యే గారు మళ్ళీ అదే కాపవరం గ్రామంలో జన్మభూమి కమిటీలో జరిగినప్పుడు జన్మభూమి కమిటీ ఫైనల్ చేస్తే తప్ప ఏ కోర్టుకు వెళ్ళినా కూడా మీకు పెన్షన్ రాదని చెప్పడం చాలా హాస్యాస్పదంగా మాకు భావించింది. ఎందుకంటే శిరోమండం కేసులో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆదేశాల నిమిత్తం ఇవాళ కోర్టుని ఆచరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కోర్టు అంటే విలువలు లేకుండా పోయి ఒక కక్షపూరితమైన చర్యగా కేవలం రాజశేఖర రెడ్డి గారి అభిమానులనే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళ పెన్షన్లు తొలగించడం జరిగిందని. జన్మభూమి కమిటీల ప్రభావం మైదాన ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఏజెన్సీల్లో సైతం వీరిదే హవా.
ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం అమలు చేయాల్సి ఉంది. పీసా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాల అమలు జరపాల్సి ఉన్నా అక్కడ కూడా జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనమే నడుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు, అధికారులు ప్రభావితం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ కుమార్, సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.